నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దాదాపు 1,00,000 ప్లాట్ల వరకు సేల్ చేశారు. అదేవిధంగా ఆస్ట్రాలజీ రంగంలో డాక్టరేట్ కూడా పొందారు. ఆయనే పేరం గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ దంటు. ఇప్పుడు దుండిగల్లో ఒక వెంచర్ని స్టార్ట్ చేశారు. దాని గురించి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. మీ గురించి, మీ కంపెనీ గురించి ముందుగా మా వ్యూవర్స్కి చెప్పండి. నా పేరు శ్రీనివాస్ దంటు. 30 ఇయర్స్ నుంచి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. మొదటగా నేను జనచైతన్య కంపెనీలో పనిచేశాను. నేను ఆస్ట్రాలజీలో కూడా డాక్టరేట్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ అనేటువంటిది నాది ప్యాషన్. ప్రొఫెషన్గా వచ్చేసి నాది రియల్ ఎస్టేట్. సో 30 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ వెంచర్ స్టార్ట్ చేస్తే కొనుక్కునే వాళ్ళకు మంచి లాభం ఉంటుంది అనేది బాగా ఆలోచించి మీరు వెంచర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు రీసెంట్గా దుండిగల్లో ఒక వెంచర్ని స్టార్ట్ చేశారు. ఈ వెంచర్ గురించి చెప్తారా నాకు? ఇప్పుడు ఈ దుండిగల్లో మనం చేసే వెంచర్ కంపెనీ పేరు పేరం గ్రూప్. ఈ పేరం గ్రూప్ అధినేత పేరం హరిబాబు గారు. ఈ పేరం గ్రూప్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మనకి బెంగళూరు, తిరుపతి, వైజాగ్, హైదరాబాద్లో దాదాపు 300 వెంచర్స్ కంప్లీట్ చేశాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు దుండిగల్లో మనం దాదాపు ఒక 100 ఎకరాల్లో ల్యాండ్ తీసుకొని పర్చేజ్ చేసి పూర్తిగా డెవలప్ చేసి అమ్ముతున్నాం. కొంత ల్యాండ్ ఇప్పుడు దాదాపు 70 ఎకరాల్లో మనం 1,50,000 గజాల దాకా కూడా మనకు రెడీగా ఉంది. ఇదంతా కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేసి హెచ్ఎండి అప్రూవల్ తీసుకొచ్చి రెరా అప్రూవల్ ఇచ్చి నెక్స్ట్ బ్యాంకులో కూడా మనకి శాంక్షన్ అయ్యి రెడీగా ఉంది. అంటే 70 ఎకరాల విస్తీర్ణం ఇప్పుడు ఈ వెంచర్. అంటే ప్లాట్స్ ఎన్ని గజాల్లో ఉంటాయి? మినిమం 150 గజాల నుంచి మనకి 500, 600 గజాల దాకా ఉంది. బ్లాక్గా ఉంటాయి కాబట్టి ఎంతైనా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విల్లా ప్లాట్స్ ఇవి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందా? అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? రోడ్డు, ట్రాన్స్పోర్టు, మిగతా ఎలక్ట్రిసిటీ ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయా? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మన వెంచరు దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5కి ఎగ్జిట్ నెంబర్ 6కి మధ్యలో ఉంది. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి కనుక మనం వస్తే గచ్చిబౌలి, కొల్లూరు, ముత్తంగి, మల్లంపేట ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇక్కడ దాకా కూడా మనకి బోరంపేట దాకా కూడా పూర్తిగా విల్లాసు, అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసి పూర్తిగా నిండిపోయింది. ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి మేడ్చల్ ఎగ్జిట్ నెంబర్ 6 దాకా ఈ లోపల మొత్తం 13 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్లో మనకి గవర్నమెంట్ ల్యాండ్ కొంత ఎక్కువగా ఉంది. దానివల్ల ఇక్కడ దుండిగల్ దగ్గర గవర్నమెంట్ 400 ఎకరాల్లో ఐటీ హబ్ ఒకటి మనకు శాంక్షన్ చేశారు. అదేవిధంగా 380 ఎకరాల్లో గిర్మాపూర్ దగ్గర ఐటీ హబ్ అక్కడ ఒకటి ఇచ్చారు. ఇదే కాకుండా మనకి కండ్లకోయి దగ్గర 25 ఎకరాలలో ఐటీ ట్విన్ టవర్స్, దాని పేరు గేట్వే అని కూడా పెట్టారు. ఇట్లా 3 రకాలుగా మనకి ఇంటి ఫెసిలిటీస్ తోటి ఈ ఏరియాలో ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దుండిగల్ని చూస్ చేసుకున్నారు. అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అంతేనా? మన వెంచర్కి అతి దగ్గరగా 100 ఎకరాలలో 3 వెంచర్స్ 3 కంపెనీల వారు ఆల్రెడీ అప్రూవల్స్ కోసం చేసుకుంటూ రన్ చేస్తున్నారు. అదేవిధంగా మన వెంచర్కి అతి దగ్గరగా విల్లాస్, అపార్ట్మెంట్స్, రో హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతూ మనకు కనపడుతూ ఉంటాయి. మన వెంచర్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకి ఈ యొక్క దుండిగల్ ఐటీ హబ్ ఉంది. అదేవిధంగా మన వెంచర్కి కిలోమీటర్ దూరంలో గణపతి సత్యానంద స్వామి ఆశ్రమము, అదేవిధంగా సుందర చైతన్యానంద ఆశ్రమము ఉన్నాయి. ఇంకోటి మనకి ఇస్కాన్ వారిది శ్రీకృష్ణ బలరాముల యొక్క ఆశ్రమం కూడా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ 5 నుంచి 2 కిలోమీటర్లో గాగిల్లాపూర్ ఉంది. గాగిల్లాపూర్ నుంచి 1 కిలోమీటర్ దూరం. అంటే దుండిగల్ ఎగ్జిట్ 5 నుంచి మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. ఎగ్జిట్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే చాలా దగ్గరగా ఉంది. అదేవిధంగా ఐటీ హబ్కి ఒక 1/2 కిలోమీటర్ ఒకటి, 2 కిలోమీటర్ల దూరంలో ఒకటి మనకి దగ్గరగా ఉంది. మన వెంచరు దుండిగల్ గాగిల్లాపూర్ నుంచి 120 ఫీట్ రోడ్డు ఉంది. దాదాపు అది మేడ్చల్ దాకా వెళ్తుంది. ఆ 120 ఫీట్ రోడ్డుకు ఉంది. మన వెంచర్లో కూడా ఒక 100 ఫీట్ రోడ్ ఉంది. కాబట్టి రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కనుక చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా బస్సులు అన్ని రోడ్స్ అన్నీ మనకి బీటీ రోడ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మనకి
బసెస్ కానివ్వండి, కార్లు వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంది. మరి ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరగా మనకి మేడ్చల్కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేడ్చల్ దాకా కూడా మెట్రో ట్రైన్ శాంక్షన్ చేశారు. అదేవిధంగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ అయ్యింది. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు మంది ఉన్నటువంటి ఈ వెంచర్స్ మొత్తం కూడా ఒక 7 వెంచర్లుగా ఉన్నాయి. ఈ 7 వెంచర్లు కూడా మనకి దాదాపు 4 వెంచర్లు వచ్చి దుండిగల్లో ఉన్నాయి. 3 వెంచర్స్ వచ్చి గౌడవెల్లి అనే విలేజ్లో ఉన్నాయి. ఈ గౌడవెల్లి 2 వెంచర్స్ మొత్తం టోటల్గా 7 వెంచర్లు. నేను చెప్పిన 70 ఎకరాల్లో మనకు ఉన్నటువంటిది మొత్తం కూడా 7 వెంచర్లుగా ఉన్నాయి. 4 వెంచర్లు వచ్చేసి దుండిగల్ విలేజ్లో ఉన్నాయి. 3 వెంచర్లు వచ్చేసి మనకి గౌడవెల్లి విలేజ్లో ఉన్నాయి. గౌడవెల్లిలో మనకి MMTS ట్రైన్ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, మెట్రో ఫెసిలిటీ ఉంది, డబుల్ డెక్కర్ వస్తుంది. అదేవిధంగా మనకి రోడ్ కనెక్టివిటీ బాగుంది. మనం సిటీకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం. ఓకే, హైదరాబాద్ సిటీ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు మీరు చెప్తున్న దుండిగల్ వెంచర్ ఉంది. అంతే 20 కిలోమీటర్లు 2025 అంతే 2025. ఓకే, మియాపూర్ నుంచి వచ్చినా కూడా మనకి మియాపూరు, బొల్లారం, బాచ్పల్లి, గండి మైసమ్మ వచ్చేస్తే మనకి వెంచర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా మనకి సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మనకి సుచిత్ర, కొంపల్లి, గుండ్లపోచంపల్లి ఇట్లా వస్తుంది. బాలానగర్ నుంచి వస్తుంటే జీడిమెట్ల, సురారం, గండి మైసమ్మ ఇట్లా మనకి కనెక్టివిటీ ఈ రకంగా వస్తుంది. సిటీకి 20-25 కిలోమీటర్ల దూరంలోనే దుండిగల్లోని ఇప్పుడు మీ వెంచర్ ఉంది. ఇప్పటికిప్పుడు ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉందా? దానికి సంబంధించిన అన్ని అప్రూవల్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. మీకు ఇందాక చెప్పాను, అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. రెడీ టు బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. ఇమీడియట్లీ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రైస్ గురించి ఏం చెప్తారు? చాలా మంది ఇది చూసినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని హైలైట్స్ ఉన్నాయి, సో ప్రైస్ కూడా ఒక రేంజ్లో ఉంటుందేమో అనుకుంటారు. ప్రైస్ ఎక్కువగానే ఉంటుందా? ప్రైస్ వచ్చేసి ఒక రకంగా చూసిన చాలా తక్కువ. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర తీసుకుంటే, ఆ ఏరియాలో గచ్చిబౌలి ఆ ఏరియాలో కానీ తీసుకుంటే అక్కడ భూమి ఉంది బాగా, కానీ భూమి లేదు అక్కడ. అదేవిధంగా చాలా హైవేస్లో దూరాలు పోతే మనకు ల్యాండ్ ఉంది, అక్కడ భూమి ఉంది, కానీ అక్కడ అంత భూమి లేదు. మన ఏరియాలో భూమి ఉంది. ఎందుకు ఉంది అని అంటున్నానంటే, మీకు హైటెక్ సిటీ ఏరియాలో ఇప్పుడు ల్యాండ్ దొరకదు కాబట్టి ఆ ఏరియాల్లో ఇప్పుడు మనం 165 కిలోమీటర్స్ ఉంది మన చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. ఈ 165 కిలోమీటర్స్ లోపల ఇట్లాంటి ఫెసిలిటీస్ మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని మన వెంచర్ ఉండటం, అన్నీ అప్రూవల్స్ తోటి రెడీగా ఉండటం అనేది, ఇట్లా మెట్రో ఫెసిలిటీసు, సాఫ్ట్వేర్ హబ్బులు ఇవన్నీ ఉండటం. ఎందుకంటే ఈ హబ్బులు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో, కాబట్టి గవర్నమెంట్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ ఆఫ్ మొత్తం 165 కిలోమీటర్స్ లోపల ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎక్కడ రాబోవు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయా? మెడికల్ కాలేజెస్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్, MCA కాలేజెస్, యూనివర్సిటీసు, ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం దగ్గరగా ఉంటాయి. మనం అన్నీ కూడా మీరు నెట్లో చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ పైన పెట్టుబడి పెట్టితే ఫ్యూచర్లో దానికి రెట్టింపు లాభాలు వస్తాయి, అంతేనా? రెట్టింపు అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇది 3 to 4 టైమ్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, నేను ఇదివరకు జనచేతల్లో పనిచేస్తున్నప్పుడు మణికొండ, ఈ నానక్రామగౌడ దగ్గర 500 రూపాయలు అంటే వారు రాలా. అప్పుడు మేము 750 రూపాయలు పెట్టి 45 నెలలు ఇన్స్టాల్మెంట్ పెట్టాం. ఇప్పుడు దక్షనర్ ఉంది, 1.5 lakhs ఉంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం 35,000 పెట్టాం. ఇప్పుడు దాదాపు హైదరాబాదులో ఈ సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు కానీ, ప్రతి ఇంట్లో పిల్లలంతా కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్లకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనకి ఇన్స్టాల్మెంట్లో కూడా ఉంది. కాబట్టి మీరు అక్కడ ఒక ప్లాట్ కొనుక్కోవటం అనేది ఉత్తమం. ప్లాట్ కొనుక్కొని ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు కూడా. ప్రశాంతమైన వాతావరణం, అన్ని సౌకర్యాలు ఉన్న వస్తువులు కూడా ఉంటాయి అక్కడ. ఉన్నాయి, అంతేనా? అంతే. అదే కాకుండా మనం ఏంటంటే ఇంకో పాయింట్ కూడా ఆలోచించాలి. సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో, 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇప్పుడు మనకి బాగా వినపడుతుంది ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అని చెప్తున్నారు. అవును, మనకి ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ నుంచి మనకి తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి నర్సపూర్ దగ్గర ఒకటి వస్తుంది. అదేవిధంగా మేడ్చల్ నుంచి మనకి ఒక 20 to 25 కిలోమీటర్స్ వెళ్తే తూప్రాన్ దగ్గర మనకి రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ వస్తుంది. ఈ తూప్రాన్ కంటే ముందర
మనోహరాబాద్లో రైల్వే టెర్మినల్ పాయింట్ ఒకటి ఇచ్చారు. కాబట్టి ఇంత ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలో మనం కంపల్సరీ కొనుక్కోవాలి. మన వెంచర్కి అవతలు కూడా డెవలప్మెంట్స్ బాగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు కానివ్వండి, చాలా పొలిటికల్గా వాళ్ళు కానివ్వండి, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా ఆ ఏరియాల్లో ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాకి మంచి డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ జిల్లాల వారు రావాలంటే ఆదిలాబాద్ నుంచి కానీ, మనకి కరీంనగర్ నుంచి కానివ్వండి, నిర్మల్ నుంచి కానివ్వండి, అవన్నీ అందరూ కూడా ఈ మేడ్చల్ దాని నుంచి వస్తారు. ఈ యొక్క మేడ్చల్ హైవేకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఉన్నటువంటి పెద్ద హైవే, నేషనల్ హైవే. సో ఫైనల్గా అంటే ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా రెట్టింపు కాదు, అంతకు మించి మనకు లాభం కొనుక్కునే వాళ్ళకు ఉంటుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు ప్లాట్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఫైనల్గా హైలైట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సిటీలో అపార్ట్మెంట్లు, విల్లాసు చిన్న చిన్న కొనుక్కుండే బదులు 200 గజాల్లో మనం గజం 35,000 రూపాయలు చెప్పాం. 70 లక్షల రూపాయలు ప్లాట్ అవుతుంది. ఒక 30-40 లక్షలు పెట్టుకుంటే మనకి మంచిగా నెంబర్ 1 విల్లా కట్టుకోవడానికి విల్లా ప్లాట్స్ మన దగ్గర అనుకూలంగా ఉన్నాయి. ఇదే విల్లా ప్లాట్స్ కొనుక్కోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు కొనుక్కోవటం మంచిదే. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి కూడా మనం ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది దుండిగల్లోనే. అన్ని 5 రకాలుగా వచ్చి ఇటు మనకి సికింద్రాబాద్ నుంచి, బాలానగర్ నుంచి, జేఎన్టీ నుంచి, మియాపూర్ నుంచి, అదేవిధంగా గచ్చిబౌలి దగ్గర నుంచి వచ్చి కనెక్టివిటీ ఆగింది. అక్కడ మనకి ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర ఆగింది. ఇప్పుడు ఇక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడే మనం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. కనెక్టివిటీ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి దగ్గరగా మాల్స్కి వెళ్ళాలన్నా, తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా మనకి ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, గచ్చిబౌలి కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియాలో కొనుక్కుంటే మీకు చాలా బాగుంటుంది. మీరు కొనుక్కున్నటువంటి రేటు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 3 to 4 టైమ్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్కి మన ఇండియా మొత్తం మీద ఇంపార్టెన్స్ ఎక్కువ పెరుగుతోంది రోజు రోజుకి. కాబట్టి ఇక్కడ మీరు కొనుక్కుంటే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మనం ఎలర్ట్ అయ్యి మనం కూడా ప్లాన్ చేసుకొని హైటెక్ సిటీ ఏరియాలో కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటే మంచిది. వాళ్ళ భవిష్యత్ కోసమైనా, వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసమైనా ఒక మంచి పెట్టుబడి ఇది. ఫ్యూచర్లో రెట్టింపు, దానికి రెట్టింపు డబ్బులు వస్తాయనడంలో సందేహం లేదు. అంతేనా? 100%. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చూసారు కదా దుండిగల్ ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు కనుక ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకుంటే ఫ్యూచర్లో రెట్టింపు కాదు, దానికి రెట్టింపు మీకు లాభాలు వస్తాయి. ఒక మంచి పెట్టుబడి మీ పిల్లల భవిష్యత్తుకు కానీ అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మీరు కనుక దుండిగల్ వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.